హాయ్ హలో వెల్కమ్ టు అపరాజిత ఎంటర్ప్రైజెస్. సో కొంచెం లేట్ అయింది, బట్ వీడియో అయితే క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇదేదో నాకు ఉందని చెప్పి నేను చూపించుకోవడం కాదండి. నేను చెప్పాను కదా డైలీ ఒక వీడియో అయితే వస్తుందనేసి. సో ఇందులో డీటెయిలింగ్ అయితే చూపిస్తున్నానండి. ఇక్కడ నా ఒక్కొక్క జ్యువెలరీకి ఒక్కొక్క ఒక్కో స్టోరీ ఉంది. ఇక్కడ ఏంటంటే చెప్పాను కదా, స్ట్రాటజీస్, ఆలోచనలు చేయాలని తపన ఉంటే ఎలాంటి బిజినెస్ అయినా మనం స్టార్ట్ చేయొచ్చు. ఇక్కడ నాకు ఉన్న జ్యువెలరీతో నేనేం బిజినెస్ స్టార్ట్ చేశాను. నాకు మరి ఆర్డర్స్ వచ్చాయా అంటే వచ్చాయి. ఆ కొరియర్స్ కూడా నేను మీకు చూపిస్తానండి. ఈ వీడియోస్లో కాదు, నెక్స్ట్ ఇంకో వీడియోలో నేను అప్లోడ్ చేస్తాను కొరియర్ వీడియోస్ కూడా. ఇవన్నీ కూడా నేను వాడిన జ్యువెలరీస్ అండి. అయితే వీటితో ఏం చేయాలి అన్న ఆలోచన ఉన్నప్పుడు నాకు వేరే వాళ్ళు చేస్తుంటే వాళ్ళ దగ్గర చూసాను నేను. నాకు ఇది నచ్చింది అనిపించింది. కాకపోతే ఇందులో నాకున్న జ్యువెలరీలో కొన్ని జ్యువెలరీస్కి ఒక మంచి స్టోరీ అయితే ఉంది. ఒక్కొక్క స్టోరీ ఒక్కొక్క రకంగా ఉంటుంది. నాకు ఇష్టపడి కొనుక్కున్న జ్యువెలరీ కాబట్టి అందులో కొన్ని మాత్రమే నేను రెంటెడ్ జ్యువెలరీగా ఇద్దాము అనేసి ఫిక్స్ అయ్యాను. ఎందుకంటే అవి మనం ఒక 10 to 15 టైమ్స్, అంటే ఈ జనరేషన్లో గోల్డ్ కొనుక్కోవడం అంటే అది గగనమే. బట్ ఇన్ని రోజులు గోల్డ్ అని బిల్డప్ ఇచ్చాను. బట్ ఈ వీడియో వాళ్ళు చూస్తే మాత్రం నా పరువు పోతుందండి. ఎందుకంటే ఇదంతా కూడా 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ మీకు చూపించడం కోసం నేను అక్కడ పక్కన డబ్బాలో, అంటే బాక్స్లో పెట్టేశాను. మళ్ళీ ఇలా చదువుకున్నారు అలా పెట్టారని చెప్పి ప్లీజ్ కామెంట్స్ చేయకండి. నేను మీకు చూపించడం కోసం మాత్రమే ఈ విధంగా పెట్టాను. నాకు వచ్చిన ఆలోచన ఏంటి అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్పాను కదండి, ఎస్టర్డే లైవ్లో ఉన్న వాళ్ళకి అడితే అర్థమవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 450 రూపీస్ పెట్టి మనం ఒక జ్యువెలరీ కొనుక్కున్నాం అనుకోండి, దాన్ని మీరు అరౌండ్ 150 రూపీస్కి రెంట్ ఇవ్వండి. రెంట్ ఎలా ఇవ్వాలి అంటే, ఒక జ్యువెలరీ మీరు ఇచ్చినప్పుడు వాళ్ళకి ఒరిజినల్ అమౌంట్ అనేది మీరు ఆల్రెడీ కలెక్ట్ చేసుకొని దానికి రెంట్ ఎన్ని రోజులు వాళ్ళు పెట్టుకుంటారు, మీ జ్యువెలరీ అనేది వాళ్ళు ఎన్ని రోజులు వేసుకుంటారు అనేది కనుక్కోండి. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు 3 డేస్ వేసుకున్నారనుకోండి, 150 ఇంటూ 3 డేస్ 450. కొంచెం మ్యాథ్స్లో వీక్ అండి. 450 కదా, ఓకే డన్. 450 రూపీస్ మీ అకౌంట్లో పడిపోతాయి. నెక్స్ట్ వాళ్ళు మీకు ఆల్రెడీ అమౌంట్ ఇచ్చారు కదా, ఆ అమౌంట్ అనేది వాళ్ళకి రిటర్న్ బ్యాక్ చేసేయండి మీ జ్యువెలరీ మీ హ్యాండ్లోకి వచ్చిన తర్వాత. ఇక్కడ నేను ఈ దండ ఎందుకు తీసానంటే, ఈ నెక్ పీస్ ఆ ఇయర్ రింగ్స్కి మ్యాచింగ్ అని చూపెట్టడానికి అని తీసాను అనుకుంటా. బట్ నా దగ్గర అయితే చాలా జ్యువెలరీ అయితే ఉందండి. ఇది మీకు చూపించింది జస్ట్ 1% మాత్రమే. నాకు ఎప్పుడు ఏది ఎలా నచ్చితే అలా కొనేసుకుంటాను. సో నాకు నచ్చింది ప్రతిదీ నేను కొనేసుకుంటాను. ఎందుకంటే నాకు గోల్డ్ కంటే కూడా నాకు 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ అంటేనే ఎక్కువ ఇష్టం. మనం ఏదైనా మ్యారేజెస్కి వెళ్ళినప్పుడు కూడా ఎప్పుడు ఒకటే జ్యువెలరీ అనుకుంటాం, కానీ ఒరిజినల్గా గోల్డ్ జ్యువెలరీకి ఉన్న వాల్యూ అయితే వీటికి ఉండదు. కానీ ఏంటి అని అంటే, ఒకసారి వేసుకున్న తర్వాత మళ్ళీ దాన్ని క్యారీ ఫార్వర్డ్ చేయడం అంటే కొంచెం ఇబ్బంది కదా. అలా అనేసి నేను ఎక్కువ గోల్డ్ అయితే తీసుకోను, తక్కువనే. ఎందుకంటే బడ్జెట్ కూడా అంత ఉండదు కదా ఎవరి దగ్గర. సో నేను 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీని అయితే ఎక్కువ కొనేస్తానండి, చాలా ఇష్టము. ఒక్కో చైన్కి ఒక్కో స్టోరీ అని చెప్పాను కదా. ఇది వచ్చేసి మా ఇల్లు గృహప్రవేశంకి తీసుకున్నానండి. ఇది చాలా నాకు ఇష్టమైన జ్యువెలరీ. కొన్ని పిక్స్ నేను కుదిరితే లాస్ట్కి యాడ్ చేస్తాను, వీటికి సంబంధించిన పిక్స్ ఏమైనా ఉంటే. ఎంత బాగుందంటే రియల్ గోల్డ్ లాగానే అనిపించిందండి ఈ జ్యువెలరీ వేసుకుంటే. చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ నెక్ పీస్ వచ్చేసి నేను అరౌండ్ 3600కి అలా తీసుకున్నాను. ఇది ఎవరికైనా కావాలి అనుకుంటే నేను 800 రూపీస్ ఛార్జ్ చేస్తానండి. ఇది మీకు కావాలి అనుకుంటే చూడండి. దీనికి నేను వేరే బయట ఇయర్ రింగ్స్ అనేవి నేను వేరే బయట తీసుకున్నాను, దానికి మ్యాచప్ చేసుకున్నాను. మ్యాట్ ఫినిష్లో ఉంటుంది ఇది. బట్ మొబైల్లో కంటే కూడా మీకు బయట లుక్ అనేది ఇంకా బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఆల్మోస్ట్ నేను హెవీగా ఉన్నాయి చూపిస్తున్నాను ఈరోజు మీకు. బట్ నాకు ఎంత ఇష్టం అంటే 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ చాలా ఇష్టం. నాకు వచ్చేసి 2 పాపలు కదా, పోనీ నేను ఒక 2-3 టైమ్స్ వేసుకున్నా కానీ మా పాపలకు యూజ్ అవుతుందిలే అనేసి నేను అలా పక్కన పెట్టేశాను. బట్ ఏంటంటే ఇంకా ట్రెండింగ్ మారుతుంది కదా, దీనితో కూడా ఏదైనా బిజినెస్ చేయొచ్చా అని ఆలోచించినప్పుడు నాకు ఇది నచ్చింది ఈ ప్రాసెస్. అందుకనే మీకు కూడా యూజ్ అవుతుంది అనేసి నేను చూపిస్తున్నాను. ఇది వచ్చేసి నెక్ లాంగ్ హారమే, ఇది కాసులకు సంబంధించింది.
సో ప్రతిదీ కూడా చెయ్యాలి అనే ఆలోచన ఉంటే ఏదైనా చేయొచ్చండి. ఇంట్లో ఉండి లక్షలు సంపాదిద్దాము అని అంటే అది కాని పని. ఏదైనా సరే బిట్ టు బిట్ లైక్ స్మాల్గా స్టార్ట్ చేసినప్పుడే మనం ఒక పొజిషన్కి వెళ్తాము. నేను ఏదో పెద్ద అవ్వాలి అని కాదండి, జస్ట్ మీకు చెప్పాను కదా నా ఛానల్లో ఈ లేడీస్కి యూటిలైజ్ అవుతుంది అనేసి. ఎవరైతే ఈరోజే పెట్టేసి ఈరోజు లక్షలు సంపాదిద్దాం అనుకున్న వాళ్ళకు మాత్రం నా ఛానల్ సెట్ అవ్వదండి. ఈజీగా మీరు స్కిప్ చేసి వెళ్ళిపోవచ్చు. ఎవరైతే చిన్నగా సంపాదించుకుందామో జస్ట్ మన ఖర్చులకైనా చాలు వస్తాయి అనుకున్న వాళ్ళు మాత్రం వాళ్ళకి నేను బెస్ట్ ఐడియాస్ అయితే ఇస్తాను ప్రతిదీ కూడా. ఇప్పుడు ఈ ఐడియా ఎలా ఉందనేది మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. చూస్తున్నారు కదా, ఈ జ్యువెలరీ అనేది ప్రతిదీ కూడా నేను టీచింగ్ చేసి సంపాదించుకున్న మనీతో కొనుక్కున్నాను. అది కూడా ఒక్కసారి కొనుక్కోవడం కాదండి, కొన్ని డబ్బులు దాచిపెట్టుకొని కొనుక్కున్నాను. ఇప్పుడు ఈ దాచిపెట్టుకున్న వాటితో నేను ఎలా సంపాదించాలి, ఎలా సంపాదిస్తాను అనేసి మీకు చెప్తున్నాను. మీరు అనుకోవచ్చు ఇది పెట్టగానే మరి వస్తారా కస్టమర్స్ అని. కస్టమర్స్ ఎవరు మన దగ్గర రారండి, మనమే వాళ్ళ దగ్గరికి రీచ్ అయ్యేలాగా చెయ్యాలి. మీరు మీ కమ్యూనిటీలో అంటే కాలనీస్లో కానీ మీ రిలేటివ్స్లో కానీ ఎవరైనా ఉంటే చెప్పండి, మొహమాటం నిర్మొహమాటంగా చెప్పండి, నేను ఇది రెంట్కి ఇస్తున్నాను మీరు తీసుకోండి అని. ఇవ్వడంలో తప్పేం లేదు కదా, చెప్పడంలో తప్పేం లేదు కదా. మహా అంటే వాళ్ళకి కోపం వస్తుంది మన మీద, బట్ మనకు మనీ ఇంపార్టెంట్ కదా కాబట్టి చెప్తున్నాను. మీకు ఎఫెక్షన్ ఉంది, ఇంట్రెస్ట్ ఉంది, లవ్ ఉంది, మా రిలేటివ్స్ నేను ఎలా ఇవ్వగలను అనుకుంటే అది మీ ఇష్టం. బట్ ఈ ఐడియా మాత్రం వర్కౌట్ అవుతుందండి. మీకున్న జ్యువెలరీతో మీరు బిజినెస్ ఈజీగా స్టార్ట్ చేయొచ్చు. ఇది వచ్చేసి నవరత్న లక్ష్మీదేవి ఉన్న నెక్ పీస్ అండి. ఇది కూడా చాలా బాగుంటుంది. దీనిని అయితే 200 రూపీస్కి తక్కువ ఇవ్వనండి. ఇది వచ్చేసి మంచి బొట్టుమాల, రియల్ పంచలోహం అంటారు కదా ఆ విధంగా ఉంటుంది. ఇవన్నీ కూడా నేను వేసుకొని చూపిద్దాం అనుకున్నా, బట్ టైం లేదు. జస్ట్ మీకు ఇలా ఓవర్ వ్యూ ఇచ్చేస్తున్నాను. మీకు నచ్చితే ఒకసారి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నాకున్న జ్యువెలరీ అనేది నేను చూపిస్తున్నాను. ఇవన్నీ కూడా ఒక్క రోజులో కొనుక్కున్నది కాదండి. గత 10 ఇయర్స్ నుంచి వన్ బై వన్ నేను షేర్ చేసుకుంటూ లైక్ మనీ అనేది దాచిపెట్టుకుంటూ కొనుక్కున్న జ్యువెలరీ. ఒక్క రోజులో కొనుక్కున్న జ్యువెలరీ కాదు ఇది. ఇప్పుడు అనిపిస్తుంది అమ్మో వీటి మీద ఇంత ఇన్వెస్ట్మెంట్ చేశానా అని. బట్ ఎంత ఇన్వెస్ట్మెంట్ చేసినా సరే ఇప్పుడు నాకున్న కృషితోటి నాకున్న పట్టుదలతోటి నేను మళ్ళీ రికవరీ చేస్తాను అని అనుకుంటున్నాను. ఖచ్చితంగా అయితే చేస్తాను. ఇంకా ఏం చెప్పాలండి, ఇది వచ్చేసి దీనికి ఒక స్టోరీ ఉందండి. ఇది నేను అంటే నాకు ఇలాంటి చైన్స్ గోల్డ్లో ఉండడం ఇష్టము, బట్ గోల్డ్ అంత మనం ధైర్యం చేయలేం, కొనలేం కదా. నేను ఇది ఆన్లైన్లోనే తీసుకున్నాను. అరౌండ్ నాకు 1300-1400 పడిందండి. చాలా బాగుంటుంది. దీన్ని మనం 500కి పెట్టవచ్చు, ఎందుకంటే దాని లుక్ అంత బాగుంటుంది. ఇది వచ్చేసి గ్రీన్, వాటిని ఏమంటారు నాకు తెలియదు. ఇవన్నీ కూడా రియల్ ఏమంటారు కదండి, పూసలే కానీ మంచి పూసలు అంటారు కదా, అట్లా ఉంటుంది. నాకు అంత ఐడియా లేదు వీటి గురించి. నేను మీకు ఈ వీడియో అయిన తర్వాత నాకు ఆర్డర్స్ వచ్చిన తర్వాత మీకు పార్సల్ వీడియోస్ కూడా నేను మీకు చూపిస్తాను. ఒకసారి ఆ పార్సల్ వీడియోస్ కూడా చూసిన తర్వాత మీకు తెలుస్తుంది. మీకు కస్టమర్స్ ఎలా వస్తున్నారు అని నాకు చాలామంది వాట్సాప్లో మెసేజ్ చేస్తున్నారు. నేను అది కూడా చెప్పాను కదండి, ఎప్పుడు మనం కమ్యూనిటీలో కానీ మన రిలేటివ్స్లో కానీ సైలెంట్గా ఉండకుండా ఏదో ఒకటి మన గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉండాలి. మన గురించి వేరే వాళ్ళు చెప్పారండి, వేరే వాళ్ళు డప్పు కొట్టరు మన గురించి. ఒక చిన్న థింగ్ అండి, ఇది నేను ఇంతకుముందుకి మా ఫ్రెండ్కి ఇది గోల్డ్ నేను 3 తులాస్లో చేయించుకున్నానని చెప్పాను. ఇప్పుడు కనుక ఈ వీడియో కనుక అది చూస్తే మాత్రం నన్ను తిట్టి చంపేస్తుంది. దొంగమొకందానా ఇది గోల్డ్ అని చెప్పినావు, ఇప్పుడేమో 1 గ్రామ్ గోల్డ్ చూపిస్తున్నావు అని. నాకు చాలా నవ్వొస్తుందండి అసలు. ఎందుకంటే అది గోల్డ్ అని చాలా నమ్మించేంతనని, కానీ గోల్డ్ కాదు, అంత బాగుంటుంది. టాపిక్ ఎక్కడో స్ట్రక్ అయిపోయింది. చెప్పాను కదా, మన గురించి మనమే డప్పు కొట్టుకోవాలి, మన గురించి ఎవరు చెప్పరు. ఒకవేళ చెప్దామని చూసినా కానీ అందులో ఏదో కొంచెం నెగిటివ్ అయితే యాడ్ చేస్తారు. సో మీరు జెన్యున్గా ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటే మీ గురించి మీరే ఎక్స్ప్లోర్ చేసుకోండి. మీ గురించి మీరు జెన్యున్గా ఏం చేస్తున్నారు అనేది వాళ్ళకి కళ్ళకు కట్టేటట్లు చూపించండి.
మీకు యూట్యూబ్ కొంచెం భయంగా ఉందనుకోండి, కమింగ్ టు వాట్సాప్ అయితే పెడతారు కదా, మరి వాట్సాప్ పెట్టలేని స్థితిలో అయితే ఉండరు ఎవరు కూడా. కానీ నేను మాత్రం వాట్సాప్ అయితే చాలా తక్కువ అండి, ఇప్పుడు కాదు ఎప్పుడైనా సరే. చెప్పాను కదా, నిన్న లైవ్లో కూడా చెప్పాను, నేను వాట్సాప్ అనేది నాకు 1K సబ్స్క్రైబర్స్ రీచ్ అయిన తర్వాత నేను వాట్సాప్లో స్టేటస్ పెట్టాలి అనుకుంటున్నాను. అదేవిధంగా యూట్యూబ్ నుంచి ఏమైనా మనీ వస్తే దాన్ని నేను ఎవరికైనా హెల్ప్ చేసి, ఎవరికైనా ఆ మనీని ఇచ్చి అప్పుడు స్టేటస్ పెట్టాలని గట్టిగా డిసైడ్ అయ్యానండి. సో దానికి మీ యొక్క ఎంకరేజ్మెంట్ అయితే ఉండాలి. ఇయర్ రింగ్స్ అయితే నా దగ్గర చెప్పలేనండి. ఇయర్ రింగ్స్ అయితే ఎన్ని ఇయర్ రింగ్స్ ఉంటాయో, వీటికి పెద్ద పెద్ద ఇన్వెస్ట్మెంట్ అయితే కాదు. నేను మ్యాక్సిమం 300 వరకే పెడతాను ఇయర్ రింగ్స్కి. మీకు ఇవన్నీ చూపిస్తున్నాను కదా, ఇవన్నీ కూడా నేను చార్మినార్ దగ్గర తీసుకున్నవే. ఇవన్నీ కూడా అరౌండ్ 200, 250, 300 ఆ రేంజ్లో ఉన్నవి. స్టార్టింగ్లో మీకు చూపించినవి అరౌండ్ 800, 900 రేంజ్లో ఉన్నవి. అవన్నీ కూడా మంత్లీ వన్స్ ఎప్పుడో ఫెస్టివల్స్కి తీసుకునేవి మాత్రం. అవి కొంచెం బాగుంటాయి, ఒరిజినల్ 1 గ్రామ్ గోల్డ్. ఇవి వచ్చేసి జస్ట్ మనం చెప్పాను కదా చార్మినార్ దగ్గర తీసుకున్నాయని. బట్ ఏవి తీసుకున్నా కానీ ఇవి నో స్పెన్స్ అండి. ఏవి తీసుకున్నా కానీ నేను కొంచెం ఆలోచించి తీసుకుంటాను, యూటిలైజ్ అయ్యే విధంగా. ప్రతిదీ కూడా లేడీస్కి యూజ్ అవ్వాలని నేను ఆలోచిస్తున్నాను. ఇప్పటికీ నన్ను అనుకుంటున్నారు, ఈవిడ ఏం చేస్తుందో ఈమెకని అర్థమవుతుందా, అసలు ఏం మాట్లాడుతుందో అర్థమవుతుందా, అసలు ఏంటి అనేది ఇప్పటికీ డైలమాలో ఉన్నారు. నా గురించి నెగిటివ్గా మాట్లాడుకుంటున్నారు. బట్ నో ప్రాబ్లం, నో ఇష్యూస్. నేనైతే ముందుకు వెళ్ళిపోతాను. చెప్పాను కదా, నేను ఇంతకుముందు చూపించింది జస్ట్ 1%, ఇంకా చాలా చాలా ఉన్నాయి. బట్ ఇవన్నీ నేను ఇప్పుడు తీయలేను, చూపెట్టలేను. ఎందుకంటే రీసెంట్గానే కొంచెం ఇల్లు హౌస్ వార్మింగ్ ఫంక్షన్ అయిందండి. కొంచెం అన్నీ కూడా క్లమ్జీ మెస్సీగా ఉన్నాయి. నాకు దొరికినంత వరకు నేను తీసి మీకు చూపిస్తున్నాను. ఇది మీకు మొబైల్లో ఇలా ఉంది కానీ బయట క్లియర్ పిక్చర్ అయితే ఉంటుందండి. అవన్నీ చూపిస్తున్నాం కదా వేలుతోటి, అవన్నీ ఎలిఫెంట్స్, శంకు చక్రాలు, మంచి నవరత్న స్టోన్స్, అవన్నీ కూడా 3000 అరౌండ్ రేంజ్లో ఉన్నవి. ఇది వచ్చేసి 2-in-1 చైన్ అండి. మనం హిప్ బెల్ట్గా వాడచ్చు, నెక్స్ట్ నెక్ పీస్గా కూడా వాడుకోవచ్చు. సో 2-in-1 పీస్. నేను ట్రై చేస్తానండి పిక్స్ ఈ వీడియోలో కాకుండా సరే నేను షార్ట్స్లో అప్లోడ్ చేయడానికి ఆల్రెడీ నేను అప్లోడ్ చేశాను. బట్ కొన్ని ఏమైనా మిస్ అయ్యి ఉంటే చూడండి, ఇంతకుముందు పెట్టాను కదా, అది ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఉందండి, నర్మదా మామిడాల అని. ఒకసారి చెక్ చేయండి, అందులో కూడా నేను పిక్స్ కొన్ని షేర్ చేశాను. ఇది ఇంకొక బాక్స్ అండి, ఇప్పుడైతే ఓపెన్ చేయలేను, నా వల్ల అవ్వట్లేదు. అది ఓపెన్ చేసి చూపెట్టేంత ఓపిక కూడా లేదు. ఇది ఇంకొక ఇయర్ రింగ్స్ బాక్స్. సో ప్రతిదీ కూడా నాకు నచ్చింది అంటే నేను తీసేసుకుంటాను. నా దగ్గర మెయిన్ ఏంటంటే యాంటిక్ మ్యాట్ ఎక్కువ తీసుకుంటానండి. ఇది వెరీ 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 స్పెషల్ అండి. ఎందుకు స్పెషల్ అంటే ఇది వచ్చేసి నా మ్యారేజ్ అయ్యి పుష్కర కాలం పూర్తి అయ్యింది. అంటే 12 సంవత్సరాలు పూర్తి అయ్యింది. 12 సంవత్సరాల నుంచి నేను జాగ్రత్తగా దాచిపెట్టుకుంటున్న నా పెళ్ళి జ్యువెలరీ అంటే అప్పుడు ఆల్మోస్ట్ అమ్మ వాళ్ళు మంచి గోల్డ్ పెట్టారండి, లాంగ్ హారం, షార్ట్ హారం, ఇవన్నీ కూడా. బట్ ఇవి ఏంటంటే ఎప్పటి నుంచో పెళ్ళి అంటే ఇప్పుడు అనుకునేదాన్ని పెట్టుకోవాలి, భరతనాట్యం సెట్ పెట్టుకోవాలని. బట్ భరతనాట్యం వేసేంత అప్పుడు లేదు, నాకు భయం ఎక్కువ డ్యాన్సులు అవన్నీ అంటే కూడా. బట్ నేను అవన్నిటిని పక్కన పెట్టేసి పెళ్ళికైనా సరే నేను ధరించాలి అనేసి నేను ఇది కొనుక్కున్నాను. ఇది మాది ప్రాపర్ వచ్చేసి నల్గొండ. వీటి కోసమే ఎస్పెషల్గా నేను బేగం బజార్ హైదరాబాద్కి వెళ్ళి కొనుక్కున్నానండి. సూర్యుడు చంద్రుడు నెక్ పీస్ అంటారు కదా, హెడ్కి పెట్టుకుంటారు అది. సారీ. నెక్స్ట్ వచ్చేసి ఇది ఇంకా ఇష్టమైన పీస్ అండి. ఇది నేను ఇవన్నీ కూడా రీక్రియేట్ చేయాలనుకుంటున్నాను, బట్ టైం ఎప్పుడు వస్తుందో తెలియదు. ఇది మీకు ఐడియా ఉందనుకుంటా, ఫింగర్స్కి పెట్టుకొని హ్యాండ్స్కి కడాలాగా పెట్టుకుంటారు. ఇది ఎంత ఇష్టం అంటే అంత ఇష్టం నాకు, అంత ఇష్టపడి కొనుక్కున్నాను. ఆ టైంలో ఇది అరౌండ్ 3200 ఏదో పెట్టుకున్నానండి. అప్పుడు నాకు అంత ఐడియా కూడా లేదు, బట్ కాస్ట్ అయితే ఎక్కువ పెట్టాను అనిపించింది ఆ టైం. అంటే దీనికి స్టోన్స్ నార్మల్ స్టోన్స్ కాదండి, మంచి పట్టేసి ఉన్నాయి, ఇట్లా స్టోన్స్ అనేవి గట్టిగా పట్టుకొని ఉన్నవి. ఈ పీస్లు అయితే చాలా బాగుంది ఇది. ఇవి 2 సెట్లు తీసుకున్నానండి హ్యాండ్స్కి, 2 సెట్స్ తీసుకున్నాను, లెఫ్ట్ హ్యాండ్ అండ్ రైట్ హ్యాండ్ 2 హ్యాండ్స్కి తీసుకున్నాను. కానీ చాలా ఇష్టంతో తీసుకున్నానండి. భరతనాట్యం సెట్ అంటే లైక్ పెళ్ళి కూతురు పెట్టుకోవాలి,
ఇంకా బాగుంటుంది, నాకు కూడా ఇష్టం, మళ్ళీ మళ్ళీ పెట్టుకోం కదా అనే ఉద్దేశంతో తీసుకున్నాను. బట్ నేను దీన్ని రీక్రియేట్ చేస్తానండి. చాలా చాలా జాగ్రత్తగా దాచిపెట్టుకున్నాను దీన్ని. ఈరోజు వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఐడియా అనేది ఇంకొంతమందికి రీచ్ అవుతే వాళ్ళు ఇంప్లిమెంట్ చేసుకుంటారు కదా, మీరు వర్కౌట్ చేయకుండా వేరే వాళ్ళని వర్కౌట్ చేసుకుంటారు కదా. పోనీ మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కైనా చెప్పండి, చూస్తారు కదా ఎంత బాగుందో. ఇది కొంచెం లూజ్ అండ్ అవి చెయ్యాలి క్లిప్స్ తీసి, బట్ నేను ఇంకా అవన్నీ కూడా ఓపెన్ చేయలేదు, చెప్పాను కదా. ఇప్పుడు వాటిని తీసి మళ్ళీ చదివేంత ఓపిక లేదు, డైరెక్ట్ చూపిస్తున్నాను మీకు. నెక్స్ట్ వచ్చేసి జడ అండి. అప్పుడు చాలా లాంగ్ హెయిర్ ఉండేది నాకు. ఈ జడ వచ్చేసి నేను డిన్నర్కి ఆ టైంలో పెట్టుకుందామని కొనుక్కున్నాను. బట్ నేను డిన్నర్కి పెట్టుకోలేదు, ఆ నెక్స్ట్ డేను పెట్టుకున్నాను. బట్ చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి అందరు.